అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఎవరే ఆ ముసలాయన? ఏంటి అతన్ని తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్‌లో పడుకోబెట్టావు? అడిగింది కామేశ్వరి లోపలికి వస్తున్న మైథిలితో. పాపం ఎవరో ఒక అభాగ్యుడు. అసలే జ్వరంలో ఉన్నాడు. పైగా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయి ఉన్నాడు. అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవటం లేదు. చాలా బాధనిపించిందమ్మా. అందుకే అంటూ ఆగింది మైథిలి. బాధనిపిస్తే అతడిని హాస్పిటల్‌కు పంపడమో, ఏ అనాథ శరణాలయం వాళ్ళకో ఫోన్ చేయడమో చేయాలి గానీ, ఏకంగా ఇలా ఇంటికి తీసుకురావడం ఏంటి? చిరాగ్గా అంది కామేశ్వరి. తీసుకొస్తే ఏమైందమ్మా? ఒక్క మనిషికింత పెడితే మనకున్న సిరి సంపదలు తరిగిపోతాయా? దేవుడిచ్చిన ఆస్తి ఉంది. నాకు మంచి ఉద్యోగం ఉంది. ఈ ఒక్క ప్రాణిని భరించే ఆర్థిక స్తోమత ఉంది. ఆ! ఆ! అన్నీ ఉన్నాయి. రోజులే బాగా లేవు. ఈ మనిషి మనకు తర్వాత ఏదన్నా అపకారం తలపెడితేనో? అసలే మగదిక్కులేని వాళ్ళం. ఇవన్నీ భరించలేక అంది కోపంగా కామేశ్వరి. అబ్బా! ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలే. పాపం ముందు ఆ తాతని కాస్త తేరుకొని, అతడు నువ్వన్నట్లుగా ప్రమాదకారిగా తోస్తే, నేనే అతడిని మన ఇంట్లోంచి పంపించేస్తాను. సరేనా? అంది మైథిలి వేడి పాలను చల్లారుస్తూ, ఆ పాలని తీసుకువెడుతున్న కామేశ్వరితో. ఏంటో నీ మొండితనం నీదే. లేనిపోని తద్దినాల్ని తలకి చుట్టుకుంటావు. అంది కామేశ్వరి. మైథిలి వెనకే వెడుతూ. అమ్మా! అప్పుడందరూ నీలాగే ఆలోచించబట్టే, బతికే ఛాన్స్ ఉండి గూడా యాక్సిడెంట్‌లో నాన్న ప్రాణాల్ని నిస్సహాయంగా కోల్పోవలసి వచ్చింది. ఎవరన్నా ముందుకొచ్చి ఉంటే నాన్న మనకి దక్కేవారు కాదూ? అంది మైథిలి గాద్గదిక స్వరంతో. ఇక దాంతో ఏమీ మాట్లాడలేకపోయింది కామేశ్వరి. అమ్మా కామేశ్వరి! ఈ కూరగాయల్ని ఫ్రిడ్జ్‌లో సర్దేయమంటావా? అడిగాడు ఆదినారాయణ. ఉండనీ బాబాయ్! ఇప్పుడేగా మార్కెట్ నుండి వచ్చావు. కాస్త రిలాక్స్ అయ్యాక సర్దుకోవచ్చులే. అయినా నేనున్నాగా తర్వాత సర్దుతాలే అంది కామేశ్వరి అతనికి మంచినీళ్ళందిస్తూ. నువ్వెందుకమ్మా? నాకు పొద్దుపోవాలిగా. నేనా పని చేస్తాను. ఇంకో నెల ఆగితే మనమిక కూరగాయలేం కొనక్కర్లేదు. అన్నీ మన పెరట్లోంచే వస్తాయి అన్నాడతను మంచినీళ్ళు తాగుతూ. తాతయ్య నిన్ను రెస్ట్ తీసుకోమంటే ఈ పనులన్నీ మీదేసుకుంటావేం? అంది మైథిలి. ఏ పని లేకుండా ఎలా ఉండనమ్మా? అయినా ఇదెంత పనని? అన్నాడతను మైథిలి తలని ఆపేక్షగా నిమురుతూ. వారిద్దరి మాటలు వింటూ నవ్వుకుంది కామేశ్వరి. ఆ రోజు అతనింటికి తెచ్చినప్పుడు తను భయపడింది. ఇప్పుడో అతను తమకో పెద్ద దిక్కుగా మారాడు. చెబితే గాని అతనో పరాయి వ్యక్తిని ఎవరికీ తెలియనంతగా కలిసిపోయాడు. ఇదివరకు ఇంటి పని, బజారు పని చేసుకోలేక అవస్థ పడేది. ఇప్పుడు ప్రతి పనిలోనూ సాయంగా వచ్చే ఆదినారాయణ బాబాయ్ వల్ల టైం బాగా మిగిలి తనెప్పుడో వదిలేసిన పెయింటింగ్‌ని మళ్ళీ మొదలుపెట్టింది. ఇప్పుడంతా తను వేసిన పెయింటింగ్స్‌ని మెచ్చుకుంటుంటే అదంతా అతని చలవే అనిపిస్తోందామెకి. నీ బొమ్మలన్నింటినీ ఎగ్జిబిషన్‌లో పెడదాం. అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది అంటూ కన్న తండ్రి కన్నా ఎక్కువగా తనని ప్రోత్సహిస్తున్నాడు. దీనికంతటికీ మూల కారణం మైథిలి అనుకోగానే ఆమెకి కూతురి మీద ఎక్కడలేని మురిపెం కలిగింది. వయసులో చిన్నదైనా ఏ పనైనా ఆలోచించి చేస్తుంది. దాని మంచితనమే తమకి శ్రీరామ రక్ష అవుతోంది అనుకుంది ఎంతో మురిపెంగా. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. కట్న కానుకలేమీ అక్కర్లేదు గాని, పెళ్లి మాత్రం ఘనంగా మా స్టేటస్‌కి తగ్గట్లుగా జరిపించాలి అన్నాడు అబ్బాయి తండ్రి. నా ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. వాళ్ళే విషయంలోనూ ఫీలవ్వకుండా చూడాలి చెప్పింది అబ్బాయి చెల్లెలు. అబ్బాయి ఏమన్నా మాట్లాడతాడని మైథిలి అతని వంక చూసింది. అతడా ప్రయత్నంలో లేకపోవడంతో నేను మీతో నా ఎజెండా గురించి చెప్పాలి అంది సూటిగా. కామేశ్వరి కంగారు పడుతూ చూసింది. ఆదినారాయణ కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. పదండి అలా లాన్‌లోకి వెళ్ళి మాట్లాడదాం అంటూ దారితీసింది మైథిలి. చిన్నగా భుజాలు ఎగరేసి ఆమెనే అనుసరించాడు పెళ్లిచూపులకొచ్చిన శ్రీరామ్. ఆ! చూడండి మిస్టర్ శ్రీరామ్. మన దేశ జనాభా గురించి మీ అభిప్రాయం ఏంటి? అడిగింది మైథిలి. అతడు ముందు తెల్లబోయినా తమాయించుకుని మన దేశ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అన్నాడు. వెరీ గుడ్. ఆ సంగతి గ్రహించారుగా. మన పెళ్ళయ్యాక ఎందరు పిల్లలుండాలని మీ కోరిక? ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతూనే ఇద్దరూ లేక ముగ్గురు అన్నాడు సింపుల్‌గా. బాపురే! ఇప్పుడేగా అధిక జనాభా వల్ల నష్టమని చెప్పారు. ఏ అనాథనో అడాప్ట్ చేసుకుంటే సరిపోదా? అంది మైథిలి.
అనాథలు మన సొంత పిల్లలు ఎలా అవుతారు? మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే మన పిల్లలవుతారు అన్నాడతను. అంటే మనం పెంచుకునే పిల్లలు మన పిల్లలవరా? అడిగింది కాస్త నిరాశగా. మన వారసులంటూ కావాలిగా వంశ అభివృద్ధికి అన్నాడు శ్రీరామ్. వంశం హు మీకు ముందున్న 4 తరాల వారి పేర్లన్నా మీకు గుర్తున్నాయా చెప్పండి అంది మైథిలి. ఆలోచిస్తే తాత పేరు వరకు మాత్రమే గుర్తొచ్చింది. ముత్తాత పేరు అతి బలవంతపు ఆలోచనతో గుర్తొచ్చింది. అదే మాట చెప్పాడామెతో. చూశారా మన ముత్తాత పేర్లే గుర్తుండని మన వంశం అంటూ లేనిపోనివి ఆలోచించడం ఎందుకు? ముక్కు మొహం ఎరుగని మనం పెళ్లి పేరుతో ఒకరికొకరం అవుతాం. అలాగే మన ఒడిలోకి తీసుకున్న చిన్నారి మన బిడ్డ అవుతుందిగా. కనాలనే రూలేం ఉంది అడిగింది మైథిలి. మీకేదన్నా ప్రాబ్లం ఉందా కాస్త అనుమానంగా అడిగాడతను. దేవుడి దయవల్ల లేదనుకుంటాను. మీరు మీ కోరికల లిస్టు చెప్పారు. మా అమ్మ అంగీకరించింది. నేను నా కోరిక చెప్పాను. అది తీర్చలేరా అంది మైథిలి. అదేం కోరిక పిచ్చి కోరిక కాకపోతే అన్నాడు శ్రీరామ్ నిర్లక్ష్యంగా. దాంతో కోపం ముంచుకొచ్చింది మైథిలికి. నాకు మీ ప్రపోజల్స్ అన్నీ పిచ్చి కోరికల్లాగే అనిపించినా మా అమ్మ కోసం మౌనం వహించాను. ఘనంగా పెళ్లి జరిపించమన్నారే, దానికి వేలకు వేల డబ్బు నీళ్ళల్లా వృధా అవుతుంది. ఈ రోజుల్లో నీళ్ళని కూడా వృధా చేయటం లేదనుకోండి. 4 రకాలు చేసినా తిన్నవాళ్ళు వంకలు పెట్టడం తప్ప ఒరిగేదేమీ లేదు. ఆ తిన్నవాళ్ళంతా మనకి ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటారన్న గ్యారంటీ లేదు. అదే సింపుల్‌గా ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకొని కొంత డబ్బు ఏ అనాథ శరణాలయాలకో లేదా అనాథల్ని పిలిచి అన్నదానం చేస్తేనో ఎంత బావుంటుంది. ఇలాంటి పనులు మీకు పిచ్చిగా అనిపిస్తాయి. ఒక అనాథకి జీవితం ఇద్దామన్న నా కోరిక పిచ్చిగా ఉందా? నిదానంగా ఆలోచించండి. ఆలోచించే పనే లేదు. నాకు కావలసింది భార్య. ఓ సంఘ సంస్కర్త కాదు అంటూ మొహం కందగడ్డలా చేసుకుని కదిలాడతను. అతని వంక జాలిగా చూస్తూ ఉండిపోయింది మైథిలి. నెలలు గడుస్తున్నా మైథిలికి ఏ సంబంధమూ కుదరకపోవటం కామేశ్వరికి పిచ్చెక్కిస్తోంది. బాబాయ్ అది మీ మాట వింటుంది. మీరైనా నచ్చజెప్పండి. ఏ పెళ్ళికొడుక్కి తన ఎజెండా గురించి చెప్పొద్దని చెప్పండి. పెళ్ళయ్యాక ఎలాగోలా ఒప్పించుకుంటే నయం కదా అంది ఆదినారాయణతో. ఎందుకమ్మా అంత ఆదుర్దా? మైథిలి తెలివిగల పిల్ల. పెళ్ళికి ముందే మనసు విప్పి చెప్పడం మంచిది. అందుకిష్టపడ్డ వాళ్ళే వస్తారు. లేదంటే పెళ్ళి అయ్యాక మనస్పర్ధలొస్తే విడిపోవడమే అవుతుంది అంటూ నచ్చజెప్పాడతను. హాయ్ మామ్ ఏంటి శిఖరాగ్ర చర్చలు నా గురించేనా లోపలికి వస్తూ అడిగింది మైథిలి. నేను నీతో మాట్లాడను పో. గుడికి రమ్మంటే రాలేదు గాని అంది కినుకుగా కామేశ్వరి. తల్లి పక్కగా కూర్చొని భుజాలు చుట్టూ చెయ్యేస్తూ అమ్మా అక్కడికొస్తే నాకు ఊపిరాడనట్లుంటుంది. లెంపలు టపటపా వేసుకొని కొబ్బరికాయలు టకటకా కొట్టే కొడుకులు తల్లిదండ్రుల మనసుల్ని అలాగే ముక్కలు చేస్తుంటారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పంపేసిన ఎదురింటి అంకుల్ ఆంటీలు నియమం తప్పకుండా పూజలు చేస్తుంటారు. మానవత్వాన్ని మించినదేముంటుంది? మనిషిగా వారి బాధ్యతల్ని నిర్వహించకుండా దేవుడికి లక్షలు లక్షలు ఖర్చు చేస్తుంటారు. నిజంగా వాళ్ళకి పుణ్యం దొరుకుతుందా? అసలు కాస్త స్థిమితంగా ఆలోచిస్తే వాళ్ళకైనా సంతృప్తిగా ఉంటుందా అని. అందుకే ఈ గుళ్ళు గోపురాలు నాకు నచ్చవు. నేను అనాథాశ్రమంలో గాని వృద్ధాశ్రమంలో గాని కాలు పెట్టగానే నవ్వుతూ ఎదురొచ్చే ఆ పసిపాపలు, జీవితంలో అలసి సొలసిన ఆ వృద్ధులు నిజంగా నా వాళ్ళనిపిస్తారు. వారి మొహంలో ఆ చిరునవ్వు చూడాలనేగా వారానికి 2 సార్లు వెళ్ళేది అంది మైథిలి. ఆ వారానికి 2 సార్లేనా? ఆదివారమని లేదు, సెలవు రోజని లేదు. అక్కడేగా నీ మకాం. ఇంతకీ వాళ్ళని చూసి కడుపు నింపుకొని వచ్చావా లేక అన్నం తినేదుందా? టాపిక్ మారుస్తూ అంది కామేశ్వరి. నా కోసం ఎదురుచూసే మీ ఇద్దరినీ వదిలేసి ఎలా తింటానమ్మా అంటూ కిచెన్లోకి దారితీసింది. ఎన్ని పనులున్నా ప్రతి పనిలోనూ తనకి తోడొచ్చే కూతుర్ని చూస్తే ఎంతో ముచ్చట ఆమెకి. అందుకే కోపాన్ని మరచి మైథిలీనే అనుసరించింది కామేశ్వరి. గంటలు రోజులుగా, రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. బాబాయ్ ఉన్నపళంగా బయలుదేరి రమ్మని అల్లుడుగారు ఫోన్ చేశారు. నాకెందుకో కంగారుగా ఉంది అంది బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ కామేశ్వరి. ఎందుకమ్మా కంగారు? బాబుకి గాని కాస్త నలతగా ఉందో లేక మన మైథిలమ్మ మరోసారి తల్లి కాబోతున్నదో ఆలోచిస్తూ అన్నాడు ఆదినారాయణ. మొదటిసారి తల్లి కావడానికే అది అంతగా ఇష్టపడలేదు. ఏదో అల్లుడుగారి మాట కాదనలేక తల్లి అయింది గాని రెండోసారికి అస్సలు ఇష్టపడదు.
మరేదో కారణం అయి ఉంటుంది అంది కామేశ్వరి బయలుదేరుతూ. ఏంటండి అల్లుడు గారు ఉన్న పలంగా రమ్మని కబురు చేశారు? అంతా కులాసానే కదా అంటూ అడిగిందామె అడుగు పెట్టడంతోనే. మైథిలి మొహం ఎర్రగా కందగడ్డలా ఉంది. ఏమైందమ్మా? మైథిలి భుజం మీద చేయివేస్తూ అడిగిందామె లాలనగా. ఏమైందో ఆ సత్య హరిశ్చంద్రుణ్ణే అడుగు కోపంగా అంది మైథిలి. మీ అమ్మాయికి పూర్తిగా మతి పోయింది పళ్ళ బిగువున అన్నాడు తేజ. అదేం కాదు, ఉన్న మతిని సరిగ్గా నువ్వే వాడటం లేదు కోపంగా అందామె. చూసారా అత్తయ్య గారు, ఇది వరస. ఎవరో కనిపారేసిన పిల్లని పట్టుకొచ్చింది. పెళ్లికి ముందు అనాథని పెంచుకుంటానంటే ఒప్పుకొని మాట తప్పుతారా అంటూ వాదిస్తోంది. పైగా బాబుకో తోడుంటుందని అంటోంది. ఏంటమ్మా ఇది? బాబుకి తోడు కావాలంటే మరొకరిని కనొచ్చుగా. ఈ పెంపకం గొడవెందుకు చెప్పు అంది కామేశ్వరి. అమ్మా, నేను పెళ్లికి ముందే చెప్పాను, ఓ అనాథకు జీవితాన్నివ్వడం నా ఆశయం అని. అప్పుడేమో నీకు అనాథని పెంచుకోవాలని ఎంతగా కోరిక ఉందో, అలాగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఆడైనా మగైనా ఒకరుండాలన్నది నా కోరిక. నా కోరిక మన్నిస్తే నేను నీ కోరిక మన్నిస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడిలా మాట తప్పితే ఎలా? విసుగ్గా అంది మైథిలి. ఏదో వయసు వేడిలోని ఆదర్శాలనుకున్నాను అన్నాడు మెల్లగా తేజ. ఏంటి? నిర్ఘాంతపోతూ చూసింది మైథిలి. మీరు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నేనేదో ఆదర్శాలు వల్లించాలని కాదు, మనస వాచ కర్మన నా జీవితాన్ని ఓ మంచి పనికి వినియోగించాలనుకున్నాను. నా వ్యక్తిత్వాన్ని మన్నించగలనని అంటేనే పెళ్లికి ఒప్పుకున్నాను. లేదంటే పెళ్లినైనా మానుకునేదాన్నే అందామె. అయితే ఇప్పుడు ఈ కోరిక మన్నించుకుంటే తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతావా? కోపంగా అడిగాడు తేజ. అంతే, నాకు విలువలేని ఇంట్లో ఉండటంలో అర్థం లేదు ఖచ్చితంగా చెప్పింది మైథిలి. తేజ నిర్ఘాంతపోయాడు. ఏంటే తల్లి, ఎవరో ముక్కు మొహం ఎరుగని పిల్ల కోసం లక్షణమైన కాపురాన్ని కూలదోసుకుంటావా అంటూ లబలబలాడింది కామేశ్వరి. కట్టుకున్న భర్త కన్నా, కన్న కొడుకు కన్నా నిన్న దొరికిన పిల్ల నీకు ముఖ్యమా? నీ మాటలకి అంత విలువ ఇచ్చింది ఈ 5 ఏళ్ల కాపురంలో నీకు తెలియలేదా? నిష్ఠూరంగా అన్నాడు తేజ. ఆ మాటలన్నీ మీకు నచ్చినవే, మన సంసారానికి పనికొచ్చేవే కాబట్టి ఏ సమస్య రాలేదు. అందుకు విరుద్ధంగా నేనొక్క కోరిక కోరగానే ఇదిగో మీ బండారం ఇలా బయటపడింది ఉక్రోషంగా అంది మైథిలి. అన్ని మాటలెందుకు, అసలు ఒక్క సంతానమే చాలనే దానివిగా కాస్త తగ్గుతూ అన్నాడు తేజ. బాబు ఈ మధ్య చాలా ఒంటరిగా ఫీలవుతుంటే గమనించి ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలనుకున్నాను. ఇంతలో అనుకోకుండా పాప దొరికింది, అందుకే తెచ్చాను. పాపకో మంచి జీవితాన్ని అందించడం ద్వారా నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను స్థిరంగా చెప్పింది మైథిలి. ఒకవేళ నేనిందుకు అభ్యంతరం చెబితే? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు తేజ. ఓ, మీరింతవరకు వచ్చారు కాబట్టి చెబుతున్నా. సింగిల్ పేరెంట్గా మారి బాబుని పాపని పెంచుకుంటాను. మా నాన్నగారి ధర్మమా అని దొరికిన మంచి ఉద్యోగం ఉంది నాకు, అది చాలు మాకు ఖచ్చితంగా చెప్పింది మైథిలి చాలా స్పష్టంగా. దాంతో ఆమె ఎంత బలంగా ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థమైంది తేజకు కామేశ్వరికి. మరీ అంత చంటి పిల్లకు పాలు అవి ఎలా అని కాస్త నసుగుతూ అన్నాడు తేజ. ఆ మాటల్లో తొంగి చూస్తున్న అంగీకారానికి మైథిలి ముఖం వికసించింది. అవన్నీ నేను చూసుకుంటాను గాని మీరో ప్రామిస్ చేయాలి అంది మైథిలి సూటిగా. ఏంటి తల్లి? భయంగా అడిగాడు తేజ. నవ్వొచ్చింది మైథిలికి, అయినా గంభీరంగా. బాబు పట్ల పాప పట్ల మీరెలాంటి తేడా చూపించకూడదు. పాప మనకి దొరికిన పిల్లని తెలియకుండా పెంచాలి, సరేనా అంది స్పష్టంగా. సరే అన్నాడు తేజ. భవిష్యత్తులో ఈ విషయం గురించి నేను బాధపడేలా చేయరుగా కాస్త అనుమానంగా అడిగింది మైథిలి. నాకు గొడవలు గోలలు లేని స్వీట్ హోమ్ కావాలి మైథిలి. అలనాటి ఆ సీత తనని తన వ్యక్తిత్వాన్ని అనుమానించిన రాముణ్ణి త్వచించి భూదేవిలో లీనమైంది. ఆ పేరున్నందుకు నీకు ఆత్మాభిమానం ఎక్కువే. అన్ని విషయాల్లో నాకు అనుగుణంగా ఉండే నిన్ను ఈ చిన్న విషయం గురించి వదులుకోలేనెప్పటికీ. కాబట్టి నిశ్చింతగా ఉండు అన్నాడు. దాంతో నవ్వులు విరబూశాయి. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.